నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరి నారుమడిలో వచ్చే చీడపీడల బెడదలు, సస్యరక్షణకు చేపట్టవలసిన అనువైన చర్యలు. సూక్ష్మ సాగు నీటి పద్ధతులతో ఆశించిన దిగుబడులు, తక్కువ నీటితోనే ఎక్కువ పంట వచ్చే మార్గాలు. విత్తనాలు కత్తిరింపులు లేకుండానే పంటల సేద్యం, చీడపీడల నుంచి పంటను కాపాడే అనువైన మార్గం. పంటతో పాటు పాడి ఉంటేనే రైతులకు లాభాలు, పాల అధిక ఉత్పత్తికి పాటించవలసిన పద్ధతులు. పంటల సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైంది. పైరుకు నీరు అందించడానికి అనేక రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పంటకు వేసే నీరు చుక్క కూడా వృధా కాకుండా ఉండాలంటే సూక్ష్మ సాగు నీటి విధానాన్ని పాటించాలి. దీనివల్ల తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ఏ పంట పండించాలన్నా నీరు అవసరం. అది మెట్ట పంటైనా మాగాని పంటైనా నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. వర్షాధార పంటలు పండించినా నీరు సకాలంలో పంటకు అందుతుందన్న గ్యారంటీ ఉండదు. వర్షం పడినా ఈ నీరంతా మొక్క ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. వాటర్ షెడ్ పద్ధతిని పాటించి నీటిని నిల్వ చేసుకున్నా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. కాలువలు తీసి నీరు పెట్టినా కొంత నీరు వృధా అవుతుంది. అందువల్ల నీటిని పూర్తిగా మొక్క వినియోగించుకోవడానికి సూక్ష్మ సాగు నీటి పద్ధతిని పాటించాలి. ఇది 3 విధాలుగా చేసుకోవచ్చు. ఉపరితలంలో నీరందివ్వడం, అండర్ గ్రౌండ్లో పైపులు అమర్చి నీరు పెట్టడం, డ్రిప్ పద్ధతిని ఉపయోగించి పంటను తడపడం వంటి విధానాలు పాటిస్తే నీరు సద్వినియోగం అవుతుంది. మొక్కకు తగినంత నీరు అందడంతో పాటు సుమారు 40% నీటిని ఆదా చేయొచ్చు. అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రిప్ పద్ధతిలో 3 రకాలుగా మొక్కలకు నీరు పెట్టవచ్చు. ఉపరితల డ్రిప్ విధానం ముఖ్యంగా పండ్ల తోటలకు, వరుసల మధ్య ఎక్కువ అంతరం ఉన్న పంటలకు ఉపయోగపడుతుంది. ఇక నేల దిగువన పైపులు అమర్చే డ్రిప్ పద్ధతి కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెరుకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక 3వ విధానం మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి. 12 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పండ్ల తోటలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ పంటలకు ఉపయోగపడుతుంది. డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరు పెట్టడం వల్ల అనేక లాభాలున్నాయి. ఈ పద్ధతి వల్ల వివిధ పంటల్లో 21 నుంచి 50% వరకు సాగునీరు ఆదా చేసుకోవచ్చు. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలోని తేమలో హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని అందివ్వడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా పక్వానికి వస్తాయి. అదే సమయంలో అధిక దిగుబడులను సాధించవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తుపల్లాలుగా ఉండే భూములు, కొండ ప్రాంతాలకు ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి ఇవ్వడం వల్ల కొద్ది గంటలు మాత్రమే మోటారు నడిపి కరెంటు వినియోగంలో సుమారు 30 నుంచి 40% ఆదా చేసుకోవచ్చు. ఉప్పు నీటితో కూడా ఈ పద్ధతిలో పంటలు పండించుకోవడం సాధ్యమవుతుంది. ఈ విధానంలో నీరందించడం వల్ల భూమికి కోత ఉండదు. ఎరువులు భూమి లోపలి పొరలకు చొచ్చుకొని పోవడం వల్ల అవి వృధా కావు. మొక్కలకు పూర్తిగా అందుబాటులో ఉండి సద్వినియోగం అవుతాయి. ఈ విధానం వల్ల మురుగునీటి సమస్య ఉండదు. అధికంగా గాలి వీచిన స్ప్రింక్లర్ల పద్ధతిలాగా నీటి వినియోగ సమర్థతపై ఎటువంటి ప్రభావం ఉండదు. డ్రిప్ పద్ధతిని ఉపయోగించడం వల్ల వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. డ్రిప్ పద్ధతిని ఆచరించి అనేక రకాల వాణిజ్య పంటలు పండించుకోవచ్చు. అలాగే కూరగాయలు, దుంప పంటలు, గడ్డలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ మొక్కలు, పూలు పండించుకోవచ్చు.
డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టాలనుకున్నప్పుడు దీన్ని అమర్చుకోవడానికి పంట రకం, మొక్కల సాంద్రత, మొక్కలకు రోజు కావలసిన నీటి పరిమాణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. భూమి నుంచి నీటి లోతు, నీటి నాణ్యత, పంప్సెట్ రకం, పంప్సెట్ సమకూర్చే నీటి పీడనం, రోజు సరఫరా అయ్యే విద్యుత్ సమయం, పంటల మార్పిడి విధానం వంటివి పరిగణలోకి తీసుకోవాలి. భూమి నిలువ ఉంచుకునే నిలువ సామర్థ్యం, వాతావరణ పరిస్థితి, రైతు ఆర్థిక స్థితి వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందివ్వాలనుకుంటే డ్రిప్ పరికరాలు కొనాలి. దీని ఖర్చు కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది పంటలో వరుసల మధ్య దూరం, వరుసల్లో మొక్కల మధ్య దూరం, పొలానికి నీటి వసతికి మధ్య ఉండే దూరం, నీటి నాణ్యత, పంట అవసరాలకు సరిపోయే డ్రిప్ పరికరాల మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రధాన ఆహార పంట వరి. ఈ వరి సాగులో అనేక సమస్యలు వస్తాయి. నారుమడి నుంచి కోత వరకు చీడపీడలు వెంటాడుతుంటాయి. సరైన సమయంలో నాటుకోవడం ఎంత అవసరమో తగిన సమయంలో చీడపీడలను నిర్మూలించుకోవడం అంతకన్నా అవసరం. ఈ ఆహార పంటను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం. వరిని పండించడానికి ఇదే సరైన సమయం. నీటి వసతి ఉన్నవాళ్ళు నారుమడిని వేసుకుని ఉంటారు. ఇంకా నారుమడిని వేయని వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదే అదును. కాబట్టి నారును సిద్ధం చేసుకోవాలి. ఈ నారుమడిలోనూ సమస్యలుంటాయి. నారుమడి పిలక దశలో ఉన్నప్పుడు అనేక రకాలైన పురుగులు ఆశించే అవకాశం ఉంది. మంచి నారుతో నాటుకున్నప్పుడే వరిలో అధిక దిగుబడిని అందుకోగలుగుతాం. ఆరోగ్యవంతమైన నారు మాత్రమే నాటుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు కనీసం 6 తడులు ఇవ్వాలి. ఆ తరువాత పలుచగా నీరు నిలువ పెట్టాలి. జింకు లోపం తలెత్తకుండా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావకాన్ని పిచికారీ చేయాలి. విత్తన 10 రోజులకు కార్బోఫ్యూరన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల వంతున వేసుకోవాలి. దీనికి బదులు మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తన 10 రోజులకు, ఆ తర్వాత 17 రోజులకు పిచికారీ చేయాలి. నారు తీయడానికి ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేసుకోవాలి. వరి నారుని ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది. ఇది నారుమడి దశ నుంచి పిలక దశ వరకు నారుకి నష్టం కలుగజేస్తుంది. అంకురం ఉల్లికాడలాగా పొడుగ్గా గొట్టంగా మారి బయటకు వస్తుంది. దీనివల్ల వరి కంకి వెయ్యదు. నారుమడిలో చదరపు మీటర్కు 1 ఉల్లితోడు కనిపిస్తుంది. పిలక దశలో 5% ఉల్లిగొట్టాలు లేదా దుబ్బికి 1 కోడు సోకిన పిలక కనిపిస్తుంది. అయితే దీన్ని నివారించడానికి 1 సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ లేదా 50 గ్రాముల ఫోరేట్ గుళికలు విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల లోపు వేయాలి. అయితే ఉల్లికోడును తట్టుకునే వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకం విత్తనాలను సాగుకు ఎంచుకుంటే ఉల్లికోడు బాధ నుంచి పైరుని రక్షించుకోవచ్చు. వరిని కాండం తొలిచే పురుగు నుంచి రక్షించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశించే అవకాశం ఉంది. ఇది పిలక దశలో ఆశిస్తే మువ్వు చనిపోతుంది. అయితే ఈ పురుగు ఈనిక దశలో పడితే తెల్ల కంకులు ఏర్పడతాయి. నారుమడిలో చదరపు మీటర్కి 1 తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం కనిపిస్తుంది. పిలక దశలో పైరు 5% చనిపోయిన మువ్వులు లేదా 1 చదరపు మీటర్కు 1 తల్లి పురుగు లేదా గుడ్ల సమూహం కనిపిస్తుంది. ఈ పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు వేయాలి. క్లోరాస్ నిలిప్రోల్ 20 SC 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో ఆకుముడత సమస్య ఉండనే ఉంటుంది. గొంగలి పురుగు ఆకుముడతలో ఉండి ఆకులోని పత్రహరితాన్ని గోకి తింటుంది. దీనివల్ల ఆకులు తెల్లబడిపోతాయి. ఇది పోటాకు దశలో నష్టం ఎక్కువ కలిగిస్తుంది. దుబ్బుకి 1 లార్వా లేదా 2 పురుగులు సోకిన ఆకులు కనిపిస్తాయి.
దీని నివారణ కోసం పిలక దశలో తాడుతో చేనుకు అడ్డంగా 2-3 సార్లు లాగితే పైరుని ఆశించిన పురుగులు కింద పడిపోతాయి. దీని నివారణ కోసం క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కాప్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలపాలి. సుడిదోమ లేనప్పుడు ఒకసారి ద్రావకాన్ని పైరులో చల్లాలి. వరి సాగులో ఎదురయ్యే మరో సమస్య తాటాకు తెగులు. ఈ తెగులని హిస్పా అంటారు. నారుమడిలో కూడా ఆశించే అవకాశం ఉంది. తల్లి పెంకు పురుగులు శరీరం మీద ముళ్ళు కలిగి నల్ల రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో ఉంటాయి. పిల్ల పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులపై తెల్ల మచ్చలు చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దుబ్బుకు 2 పెంకు పురుగులు 2 పురుగు ఆశించిన ఆకులు కనిపిస్తాయి. దీని నివారణ కోసం ఆకు కొనలను తుంచి నారుని నాటుకోవాలి. ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు, మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తగిన సమయంలో ఈ చర్యలు తీసుకున్నట్లయితే పంటలో ఆశించిన దిగుబడులు వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఏరువాకలో ఇప్పుడొక విరామం. ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. పంటతో పాటు పాడి తోడుంటేనే రైతు జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. పంటలు మాత్రమే పండించుకుంటే పాడి అంతరించిపోతుంది. అందుకే పశువుల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలి. అధిక పాల ఉత్పత్తికి అనువైన పద్ధతులను అవలంబించాలి. పశుపోషణపై మంచి అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అనుకున్నంత పాడి మన సొంతమవుతుంది. దేశంలో పాల ఉత్పత్తి ముఖ్యంగా గేదెల వల్ల వస్తుంది. ఇది గ్రామీణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. పాడి ఆవులు గేదెలు ఉన్న ఇల్లు కలకలలాడుతుంది. పాలు మనిషికి చాలా అవసరం. పౌడర్ పాల కన్నా ఆవులు గేదెలు ఇచ్చే పాలే శ్రేష్టమైనవి. ఈ పాలతో అనేక రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. పాల నుంచి వెన్న నుంచి నెయ్యి వస్తుంది. నెయ్యితో స్వీట్లు అనేక రకాలైన వంటకాలు చేసుకుంటారు. అసలు పాలు లేనిదే తెల్లవారదు. లేచి లేవగానే కప్పు కాఫీ లేదా టీ తాగనిదే ఏ పని చేయలేరు. అందుకే దేశంలో దేనికి లేని డిమాండ్ పాలకుంది. రైతులు పాల ఉత్పత్తి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం గ్లాసు పాలు తాగితే ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాల ఉత్పత్తి ఎట్లాగో తెలుసుకోవాలి. పశు సంపదను ఎలా కాపాడుకోవాలన్న దానిపై అవగాహన కలిగి ఉండాలి. ఆయా జాతుల లక్షణాలను బట్టి మన దేశంలో గేదె జాతులను 5 గ్రూపులుగా విభజించారు. ముర్రా జాతిలో ముర్రా, నీలిరావి, కుండి వంటివి ఉన్నాయి. గుజరాత్ గ్రూప్లో సూర్తి, మెహసానా, జఫరాబాదీ వంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే మధ్య భారతదేశ గ్రూపులో నాగపురి, పండరపురి, మండా, జరంగి, కలహాండి, సంబల్పూర్, పర్లాకిమిడి వంటివి ఈ గ్రూపులోకి వస్తాయి. ఇక ఉత్తరప్రదేశ్ గ్రూప్లో బాధవారి, తరాయ్ ఉన్నాయి. దక్షిణ భారతదేశపు గ్రూప్లో తోడా, సౌత్ కెనరా జాతులున్నాయి. ముర్రా గేదె పాల ఉత్పత్తికి పెట్టింది పేరు. దీని జన్మస్థలం పంజాబ్ రాష్ట్రం. ఇది నల్లని కాటుక రంగులో ఉండి తోక పొడవుగా ఉంటుంది. దీని కుచ్చు మాత్రం తెల్లగా ఉంటుంది. దున్నపోతులు 570 కిలోల బరువు, అడవి దున్నపోతులు 450 కిలోల బరువు ఉంటాయి. ఇది ఒక్కో ఈతకు 1500 నుంచి 2500 లీటర్ల పాలనిస్తాయి. పాలలో వెన్న 7% ఉంటుంది.
గేదెల్లో మరో రకం సూర్తి. దీని జన్మస్థలం గుజరాత్ రాష్ట్రం. దీని తల మీద తోక కుచ్చు తెల్లగా ఉంటాయి. కొమ్ములు కొంచెం పొడవుగా ఉంటాయి. అర్ధచంద్రాకారంలో కింది నుంచి పైకి వంపు తిరిగి ఉంటాయి. ఇవి ఒక్కో ఈతకు 2200 నుంచి 2500 లీటర్ల పాలనిస్తాయి. దీని పాలలో వెన్న 8% ఉంటుంది. శరీరం చాలా పెద్దగా ఉంటుంది. ఈ రకం ముంబైలో చాలా ప్రసిద్ధి చెందింది. మగ గేదెలు 500 నుంచి 600 కిలోలు, ఆడగేదెలు 400 నుంచి 500 కిలోల బరువు ఉంటాయి. ఒక్కో ఈతకు 1400 లీటర్ల పాలనిస్తాయి. ఇక జాఫర్బాదీ రకం గేదె జన్మస్థలం కూడా గుజరాత్ రాష్ట్రమే. దీని శరీరం నలుపు రంగులో ఉంటుంది. కొమ్ములు వెడల్పుగా, మందంగా, పొడవుగా ఉంటాయి. కొమ్ముల చివర వంపు తిరిగి ఉంటుంది. కొమ్ములు పైకి రాకుండా మెడకు 2 వైపులా మెలితిరిగి ఉంటాయి. ఈ రకం దున్నలు 650 కిలోలు, అడవి రకం 550 కిలోల బరువు తూగుతాయి. ఇవి ఒక్కో ఈతకు 1800 నుంచి 2700 లీటర్ల పాలనిస్తాయి. ఇక నాగపురి రకం గేదెలు నాగ్పూర్, వార్ధా, హైదరాబాద్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గేదెలను మారాఠ్వాడా గేదె అని పిలుస్తారు. ఇవి నలుపు రంగులో ఉండి కొమ్ములు బాగా పొడవుగా ఉంటాయి. తేలికపాటి కాళ్ళు ఉండి పొడవైన ముఖం కలిగిన గేదెలివి. ఇవి ఒక్కో ఈతకు 1000 నుంచి 1100 లీటర్ల పాలనిస్తాయి. గేదెల దానాలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి 25% పచ్చిమేత, 75% ఎండుమేత వేయాలి. పశువులకు సమతుల్యమైన ఆహారం పెట్టాలి. మాగబెట్టిన మొక్కజొన్న గడ్డి చాలా శ్రేష్టమైంది. దీనిని తప్పకుండా దానాలో ఉండేట్టు చూడాలి. దానా పెట్టేటప్పుడు గడ్డి మీద మొలాసిన్ చల్లాలి. ఇలా చేయడం వల్ల గేదెలు వాటిని బాగా తింటాయి. మొత్తంగా తినే అవకాశం ఉంది. దానాలో ముఖ్యంగా ధాన్యపు గింజలు, నూనె గింజల చెక్కలు, తవుడు, లవణ మిశ్రమం ఉండాలి. పప్పు మిల్లుల నుంచి దొరికే వ్యర్థ పదార్థం అంటే పొట్టుని దానాగా పెట్టుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న, రాగులు, కొర్ర వంటివి దానాగా వేసుకోవచ్చు. అంతేకాకుండా జనుము, అలసంద, పిల్లి పెసర, ఉలవలు కూడా దానాగా పనికి వస్తాయి. పచ్చిరొట్ట పైరును దానాగా వేసుకోవచ్చు. గేదెలకు పెట్టే దానా మీదనే అవిచ్చే పాల ఉత్పత్తి ఉంటుందని గుర్తించుకోవాలి. మూగ జీవాలకు తగిన ఆహారం పెడితే అవి చిక్కని, కమ్మని పాలను పెద్ద ఎత్తున అందిస్తాయి. వాటికి బ్యాక్టీరియాల వల్ల వ్యాధులు వస్తాయి. అలాగే వైరస్ వల్ల అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి రైతులు వాటికి అవసరమైన టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి, పొడుగువాపు, మెడవాపు, జబ్బువాపు వంటివి కలిగే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపించగానే పశు వైద్య నిపుణులను సంప్రదించాలి. వాటికి తగిన చికిత్స చేయించాలి. పంటలను పండించడానికి విత్తనాలు, కత్తిరింపులు వాడుకోవడం సాధారణమైన విషయమే. అసలు విత్తనాలు, కత్తిరింపులు లేకుండానే పంటలు సాగు చేసుకోవచ్చు. విత్తనాలు, కత్తిరింపులను సాగు చేసినప్పుడు వచ్చే చీడపీడల బాధ కూడా ఈ విధానంలో ఉండదు. అనుకున్న స్థాయిలో ఆశించినంతగా పంట దిగుబడులు వస్తాయి. సాధారణంగా పంటలు పండించుకోవడానికి నాణ్యమైన విత్తనం అవసరం. కొన్ని జాతుల మొక్కలను కత్తిరింపులతో సాగు చేస్తారు. ఈ విత్తనాల వల్ల సీడ్ బోర్న్ డిసీజెస్ వస్తాయి. అవి ముందు పండించిన పంట కాలంలో వివిధ రకాల తెగుళ్లు బారిన పడినప్పుడు వాటి అవశేషాలు గింజల్లో నిలువుంటాయి. ఆ గింజలను సాగు చేసినప్పుడు అవి తిరిగి పంటకు వస్తుంటాయి. గింజల్లో నాణ్యత మీద ఆధారపడి చీడపీడలు రావడం, రాకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఆశించిన పురుగులు తిరిగి దాపురించే అవకాశాలు ఉంటాయి. అయితే కత్తిరింపుల్లో ఈ బాధ కొంతవరకు ఉండదు, కానీ పూర్తిగా ఇవి సురక్షితమని చెప్పుకోలేం. అందుకే కొత్త పద్ధతులపై పరిశోధనల ఫలితంగా ఆవిష్కరించిందే టిష్యూ కల్చర్. దీని వర్ధనం అంటారు. ఈ
ఏకవార్షిక పంటలను విత్తనాలతోనే సాగు చేసుకోవాలి. బహువార్షిక పంటలను కత్తిరింపులతో చేసుకుంటాం. అయితే కత్తిరింపులను నాటుకోవడం వల్ల వ్యాపించే తెగుళ్ళు, పురుగులు అధికంగా ఉంటాయి. అందుకే ఈ కొత్త ప్రక్రియను రూపొందించారు. మొక్కల ప్రాథమిక రూపం కణం. ఈ కణాలు కలిసి కణజాలం ఏర్పడుతుంది. ఈ కణజాలం పెరుగుతూ మొక్కగా మారుతుంది. ఆ మొక్కలు వృక్షాలుగా ఎదుగుతాయి. అయితే ఈ కణజాలం నుంచి నేరుగా మొక్కను అంకురింపజేసే పద్ధతినే టిష్యూ కల్చర్ అంటారు. ఈ విధానంలో జీవ పదార్థాలు, కణాలు, కణజాలాలు లేదా అంగాలను ప్రత్యేకంగా తయారు చేసిన యానకంలో సూక్ష్మజీవి లేకుండా పెంచుతారు. ఇలా పెంచినప్పుడు అవి పూర్తి మొక్కలను ఇస్తాయి. ఇది కేవలం వృక్ష కణాలలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విధానంలో కొత్త మొక్కలను తయారు చేసి ప్రయోగ పద్ధతులన్నింటినీ కలిపి వృక్ష కణజాల వర్ధనం అని పిలుస్తారు. సజీవ కణాలన్నీ అవి ప్రత్యేకంగా మార్పు చెందిన కొత్త మొక్కలను తయారు చేసే శక్తిని కలిగి ఉంటాయి. కణజాల వర్ధనం ఒక వినూత్నమైన, అమూల్యమైన సాధనంగా ఉపయోగిస్తున్నారు. మొక్కల విభేదన, అభివృద్ధులకు సంబంధించిన అనేక మౌలిక సమస్యల అధ్యయనానికి కణజాల వర్ధనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానంలో విడికణాలను లేదా కణజాలాల్ని తీసుకొని సమర్థవంతంగా మనం కోరుకున్న పద్ధతుల్లో కొంగొత్త మొక్కలను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యం. కణజాల వర్ధనం మొక్కల వ్యాప్తిలో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ రంగానికి కావాల్సింది సమర్థవంతమైన, వ్యాధిలేని మొక్కలను అతి చౌకగా తయారు చేయడం. దీనికి కణజాల వర్ధనం అన్ని విధాలా ఉపయోగపడుతోంది. వైరస్ వల్ల వ్యాధి బారిన పడిన మొక్కల శిఖరాగ్ర భాగాన్ని తీసుకుని వైరస్ లేని ఆరోగ్యవంతమైన మొక్కలను తయారు చేయడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సూక్ష్మ జీవరహిత వర్ధనం పద్ధతిలో పెంచిన ఆరోగ్యవంతమైన మొక్కలను సుదూర ప్రాంతాలకు రవాణా చేసుకోవచ్చు. కాలయాపన చేసే క్వారంటైన్ నియమాలను అధిగమించడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఏ మొక్కనైనా అనుమతించే ముందు దాన్ని అనేక ప్రాంతాల్లో పరీక్షించి అన్ని విధాలా అంతకు ముందు మొక్క కన్నా మేలైనదని, దానివల్ల కొత్తగా చీడపీడలు ఏవీ వ్యాపించవని నిర్ధారణ కావాలి. ఈ పరీక్షలన్నీ పూర్తి కావడానికి 10 సంవత్సరాలకు పైగా పడుతుంది. అప్పుడే దాన్ని ఆ పంటను సాగు చేయడానికి గాని, మొక్కను పెంచడానికి గాని అనుమతించాలని క్వారంటైన్ టెస్ట్ నియమాలు చెబుతున్నాయి. అయితే టిష్యూ కల్చర్ పద్ధతిలో తయారు చేసిన మొక్కల్లో ఎటువంటి హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. కాబట్టి ఏ దేశంలోని ప్రభుత్వమైనా ఈ మొక్కలకు సులభంగానే అనుమతిస్తోంది. కణజాల వర్ధనం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ప్రత్యేకంగా తయారు చేసిన యానకంలో సూక్ష్మజీవరహిత పరిస్థితిలో మొక్క నుంచి ఎన్నుకున్న భాగాలు వర్ధనం చేస్తారు. కణజాలం స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. అందువల్లే వీటికి పోషక పదార్థాలను కృత్రిమ యానకం సహాయంతో అందిస్తారు. ఈ యానకం అన్ని మొక్కలకు ఒకే తీరుగా ఉండదు. ప్రతి మొక్కలోని కణజాలంపై పరిశోధన చేసి పోషక యానకాలను నిర్ణయించాలి. మొక్కల జాతిని అనుసరించి పోషక అవసరాలు మారుతుంటాయి. కొన్ని కణాలను మొక్కల నుంచి తీసుకున్నప్పుడు వర్ధనంలో అవయవ విభేదం లేని కాలస్ కణజాలం ఏర్పడుతుంది. దీనికి తగిన వృద్ధి కారాలను జత చేసినప్పుడు అవయవ విభేదనం ప్రేరేపణ జరుగుతోంది. దీంతో మొక్క అవయవాలు ఏర్పడతాయి. ఇలా అనేక అలైంగిక పిండాలు ఏర్పడతాయి. ఇవి స్వతంత్రమై మొక్కలుగా ఎదుగుతాయి. అంటే ప్రతి ఒక్కటి ఒక్కో మొక్కగా పెరుగుతుందన్నమాట. ఈ అలైంగిక పిండాలు ఫలదీకరణ వల్ల ఏర్పడినవి కావు. ఇవి కృత్రిమంగా యానకం మీద ఏర్పడతాయి. నిజ పిండాలు ధ్రువ విభేదనం వల్ల ప్రథమ మూలం, ప్రథమ కాండం అన్న విభేదన చూపుతాయి. కానీ అలైంగిక పిండాలలో ధ్రువ విభేదనం ఉండదు. కణజాల వర్ధనం వల్ల ఏర్పడిన మొక్కలు నాజూకుగా చాలా సున్నితంగా ఉంటాయి. వీటిపై అవబాసిన పొర ఉండదు. అందువల్ల ఈ మొక్కలు జలాభావ పరిస్థితులను ఎదుర్కోలేవు.
వీటిని ప్రయోగశాల నుంచి సహజ వాతావరణ పరిస్థితులకు అలవాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది. వాటికి క్రమంగా ఆ పరిస్థితులను కలుగజేస్తేనే కణజాల వర్ధనం వల్ల ఏర్పడిన మొక్కలు బతుకుతాయి. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.